కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వాకాడు మండలంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే శిక్షణ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షన్ల దినోత్సవం. పాల్గొన్న పాసం సునీల్ కుమార్. సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ హాజరు తప్పనిసరి, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించిన కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్. ప్రతి రైతుకు యూరియా అందేలా చూడాలి, వెంకటగిరి ఏడి అనసూయ. వాకాడు మండలంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో శ్రీశక్తి భవనం నందు రాష్ట్ర ప్రభుత్వ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రణాళిక ప్రకారం మండలంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు మరియు పౌర దర్శకత ప్రభుత్వ దృష్టికి మరియు అవలంబించే ప్రభుత్వ పథకాలకు సానుకూలమైన నిర్ణయాలను నివేదించే ప్రక్రియ. ఎంపీడీఓ సాయి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల ఎక్యూరసీ స్థితిగతుల విషయాలను ప్రతి ఒక్క సిబ్బంది క్షుణ్ణంగా డేటా ద్వారా ప్రభుత్వంకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని, దాని ద్వారా కుటుంబ ఆదాయ వనరులు అభివృద్ధి పరిచే అవకాశాలు ప్రభుత్వాలకు అనుకూలంగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ ఎంపీడీఓ ప్రతిభారాణి, కాపాడు వన్ హెల్పర్ అసిస్టెంట్ దయాకర్ విచ్చేసిన సిబ్బందితో శిక్షణ కార్యక్రమం జరపడం జరిగింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే గురించి మనకు మొన్న 12వ తారీఖు అన్ని జిల్లాల నుంచి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పిలిపించారు అక్కడికి. సో అక్కడ పిలిపించిన తర్వాత యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే గురించి చెప్తున్నప్పుడు నాకు ఇంతకుముందు చేసిన సర్వే గుర్తుకొచ్చింది. P4 సర్వే గురించి. యాజ్ ఇట్ ఈజ్ అదే క్వశ్చన్స్, అవే ఆన్సర్స్ మనం సర్వే చేసాము. దాంట్లో P4 సర్వే చేసింది మనకు ఫ్యామిలీని అడాప్షన్ చేసుకునేదానికి. సో ఈ మధ్యంతా అడాప్షన్ చేసాము, పేదలను గుర్తించి వాళ్ళకి అడాప్షన్ చేసాము. తర్వాత వచ్చేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది చేసేందంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి మొత్తం సమాచారం ఒకే దగ్గర క్రోడీకరించి ఆర్టీజీఎస్ కింద మనం లింకప్ చేస్తే నిజమైన లబ్ధిదారులు ఎవరో గుర్తించి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మన స్కీమ్స్ ఇస్తాము. గవర్నమెంట్ ఇస్తారు. మనం పొరపాటుగా ఈ సర్వేలో కానీ మన పొరపాటుగా నా సర్వేలో కానీ రాంగ్ మిస్టేక్ కానీ చేసామంటే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ స్కీమ్స్ అనేది ఇన్ఎలిజిబుల్ అయిపోతారనమాట. సో దీంట్లో కొద్దిగా సమాచారం అయితే మనకు పీపీటీ ద్వారా ఇచ్చారు. సో దీన్ని 20 minutesలో చెప్పారు మనకు 10 minutesలో చెప్పేసుకున్నాం. సింపుల్గా అయిపోతుంది. సో దీంట్లో ప్రొఫైల్ అంటే ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఎంప్లాయీ. సో దీనిలో బేసిక్ ప్రొఫైల్ సంబంధించి ఏంటంటే ప్రాథమిక సమాచారం. కుటుంబాన్ని తీసుకున్నాం అనుకోండి, కుటుంబం ఈ 4 సభ్యులకు సంబంధించి ప్రాథమిక సమాచారం ఉంటుందన్నమాట. వాళ్ళ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, వాళ్ళ ఫాదర్ పేరు, ఆ తర్వాత వచ్చేసి పెళ్ళి ఉంటే హస్బెండ్ పేరు, ఆ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి సోషల్ ప్రొఫైల్ అంటే సామాజిక సమాచారం. తర్వాత సర్వే యొక్క ఆ పర్సన్ యొక్క పేరు ఇంకో వ్యక్తికి మనం ఇచ్చేయకూడదు. సో ఆ ఆధార్ నెంబరు వచ్చేసి ఆధార్ నెంబర్ లింక్ ఫోన్ నెంబర్ ఇస్తే ఓటీపీ ద్వారా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు, తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటే బాబు యూనిఫైడ్ సర్వే కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో వాళ్ళకి మనం ఏ పథకాలు ఇస్తున్నామో అనే విషయం మీద సర్వే చేస్తున్నారు.
దానిలో భాగంగా 12వ తేదీ మన మిత్రుడు పేరేం బాబు దయాకర్ గారు వెల్ఫేర్ అసిస్టెంట్ విజయవాడకు పోయి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని వచ్చి మనందరికీ మండలంలో ట్రైనింగ్కి దయాకర్ గారు వచ్చారు. కాబట్టి దయాకర్ గారు మొత్తం సెల్లులో మనందరి సెల్లులు అన్నీ ఉండాలి. సెల్లో ఓపెన్ చేస్తే ఏ విధంగానే విషయం చెప్తాడో ఆ విధంగా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలి, మన ప్రభుత్వ పథకాలు ఏమేమి వస్తున్నాయన్న విషయాలన్నీ దాంట్లో పొందుకొచ్చి తర్వాత దాన్ని ఫీడ్ చేస్తే. గూడూరు పట్నం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్స్ నందు జరుగుతున్న పెన్షనర్ల దినోత్సవంలో పాల్గొన్న శ్రీ పాసిం సునీల్ కుమార్, నసీర్ అహ్మద్ గారు గతంలో కూడా గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఆయన చెప్పిన తర్వాత తెలిసింది మాకు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజుకి ఆహ్వానం జరగక ఆయన చేసే పోరాటానికి కుడి చేయి ఎడం చేయగా ఉన్నటువంటి ఫజూల్ ఖాన్ గారు షేక్ మదీనా గారి నుంచి నాకు తెలిసి అప్పుడు తెలిసింది. అంతకుముందు ఎవరు చెప్పుకోరు, ఏం చేసినా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్తారు తప్ప వాస్తవంగా ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర వచ్చినటువంటి పెద్దలు ఫజుల్లా ఖాన్, షేక్ మదీనా గారి గురించి ఏ చరిత్రకారుడు రాయలేదు, ఎవరు మనకు చెప్పలేదు, ఏ సినిమాలో చెప్పలేదు. కానీ ముందుగా మా అహ్మద్ గారు, నజీర్ అహ్మద్ గారు వాస్తవ పరిస్థితిని చెప్పి అయ్యా ముస్లిమ్స్ మేము కూడా స్వాతంత్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి బాసటగా నిలబడ్డాం అనేటువంటి ఒక గుర్తింపుని తీసుకొచ్చిన మనిషి మా అహ్మద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిజంగా వీళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. అందరూ కూడా తెలియాల భారతదేశంలో ముస్లిమ్స్ కూడా మన స్వాతంత్ర పోరాటంలో మన్యం వీరుడికి అండగా నిలిచారన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు కూడా పరిస్థితులు. ఎందువల్లంటే వేరే వేరేగా చూస్తారు, ఎంతసేపటికి వేరే వేరే మాట్లాడతారు తప్ప ఈ స్వాతంత్ర పోరాటం వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించిన విషయాన్ని కూడా అందరూ కూడా చెప్పాల్సి ఉంటుంది. ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మనం కూడా ముందు మన బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే మర్చిపోతారు. ఎందుకంటే మనం మర్చిపోయినాం. మేము ఇన్ని సంవత్సరాల వచ్చిన మాకు తెలియదు ఎవరో. ఇప్పటికి ఆ పెద్ద అహ్మద్ గారి దయ వల్ల ఈరోజు మీకు తెలిసింది. అట్లాగే ఇప్పటి నుంచైనా సరే మనం మన కుటుంబంలో ఈ యొక్క ఇద్దరు పేర్లు, ఈ యొక్క ఫజుల్లా ఖాన్ గారి పేరు, మదీనా గారి పేరు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తాం. మా మన్యం వీరుడు మా సీతారామరాజు గారికి అండగా నిలిచినటువంటి మన ముస్లిం సోదరులు, అంటే వాళ్ళుగా వేరుగా మనం వేరు కాదు, మన ముస్లిం సోదరులు స్వాతంత్రం వచ్చిందంటే వేల పోరాటం కూడా ప్రధానమంది అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జమాల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మా డిఈ గారు, మా ఆప్తులు, మా శ్రేయోభిలాషులు, మా రియాజ్ అహ్మద్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నందు సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో వెంకన్నపాలెం వెల్ఫేర్ అసిస్టెంట్ సుధాకర్ విజయవాడ నందు శిక్షణ తీసుకున్నారు. వారు సచివాలయ సిబ్బందికి సర్వే ఏ విధంగా చేయాలి అనే దానిపై శిక్షణ ఇచ్చారు. ఈ సర్వేలో వ్యక్తిగత స్థాయి ప్రశ్నలు, సామాజిక వివరాలు, విద్య మరియు నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయం, కుటుంబ స్థాయి ప్రశ్నలు, మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రశ్నలు సర్వే చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటారని తెలియజేయడమైంది. ఈ శిక్షణ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, డిప్యూటీ ఎంపీడీఓలు వేణు మరియు అల్లీ భాష ఎంపీడీఓ పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ సర్వే రాబోతుంది. ఈ సర్వే వస్తే మొత్తం ఆల్రెడీ అంతకుముందు సాంకేతిక సర్వే లాంటిదే కాబట్టి కొంచెం బ్రీఫ్గా ఉంది. ఇది వచ్చిన తర్వాత ఇంకా కంపల్సరీ ఎవరు ఎలా చేసిన కష్టంలో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అటెండెన్స్ అందరూ 9 నుంచి 10 అటెండెన్స్ అవుట్ 5 గంటలు కంపల్సరీ మస్ట్. తర్వాత అటెండెన్స్ అయిన తర్వాత మీరు సచివాలయం కొంతమంది సచివాలయంలో కూర్చోనున్నారు. ఆ పైన చెప్తున్నారంటే అలా వద్దు, సచివాలయానికి అటెండెన్స్ అయిన తర్వాత ఫీల్డ్ వెళ్తామన్నమాట. మూమెంట్ రాసేసి ఎవరైనా చెప్పింగ్ వస్తారు, మూమెంట్ రాసేసి ఫీల్డ్ మీద వెళ్తే మీ ప్రశ్నలు అలాగే ఉంటాయి. సర్వే చాలా ఉన్నాయి.
వాటిని అన్ని ఫాలో చేసుకుంటూ మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రెస్ కూడా బాగా తీసుకొస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా ప్రతి విషయంలో కూడా మనం ఆఫీస్కి వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి, మనం ఏం కంప్లీట్ చేయాలి, వచ్చిన తర్వాత మూమెంట్ రిజిస్ట్రేషన్స్ వెళ్ళిపోమంటే అందరూ వెళ్ళిపోతారు. అలా కాదు, కొన్ని బయట ఫీల్డ్లో చేసే సర్వేలు ఉంటాయి, ఆఫీస్లో కూర్చొని కూడా చేసే సర్వేలు ఉంటాయి. కాబట్టి కూడా ప్రతిరోజు మీకు ఫోన్ చేసి ఎంపీడీ గారు ఏం చేస్తున్నావు, నాకు ఎందుకు రాలేదు అని మీతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడలే సరిపోతుంది. మాకు డే బై డే ప్రోగ్రెస్ తీసుకుంటే చిన్నగా కొద్దిగా ఒకవేళ మీకు ఒక అపోహ ఏమైనా ఉందేమో, నేను తొందరగా చేసేస్తే అవతల డ్యూటీ మనకు చెప్తారేమని ఒక ఉంటే అక్కడ మాత్రం తీసి పక్కన పెట్టేయండి. దయచేసి మీకు ఇచ్చిన టాస్క్ మీరు కంప్లీట్ చేసుకోండి. దానివల్ల వేరే పనులు కూడా మీకు చెప్పరు. ఇప్పుడు మీ అందరికీ అవగాహన లేకపోయినా మళ్ళా కొంతమందికి తెలుసుండొచ్చు. యాక్చువల్గా అందరూ బాగా తెలుసుకుంటే ఇంకెవరైనా సీనియర్లు ఉంటే వాళ్ళు కూడా దాని గురించి అవగాహన చేసుకొని మీకు ఇచ్చినటువంటి ఇన్ టైంలో ఏదైనా కూడా కంప్లీట్ చేయండి. పోతే మనకిప్పుడు ఈ మండలానికి జిఎస్డబ్ల్యూఎస్కి యువపీడిగా ఆలిబాయ్ వచ్చారు. ఆయన ప్రతిరోజు కూడా సచివాలయాలు విజిట్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి అటెండెన్స్ కానీ మిగతా వాళ్ళ యాక్టివిటీస్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు సర్వే అంటే పదే పదే మళ్ళీ వాటికే పోవడము, మళ్ళీ వేరే సర్వే చేయడం అని కాకుండా ఒక ఫుల్ డేటాబేస్ సర్వే చేస్తూ ఉన్నాము. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమి, వాళ్ళ లైవ్లీహుడ్ ఏమి, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ ఆధార్ నెంబర్తో సహా ఫోన్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ తీసుకుంటా ఉన్నాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సోషల్ స్టాటస్ ఏమి, వాళ్ళ క్యాస్ట్ సెన్సస్ ఏమి, క్యాస్ట్ స్టేటస్ ఏమి, ఇవన్నీ తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇదే రాబోయే ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా ఈ డేటాబేస్ని ప్రామాణికంగా తీసుకుని మనకు వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేస్తారనమాట. కాబట్టి దయచేసి అందరూ కొద్దిగా హరీబరీగా కాకుండా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో కార్డు కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్రతి ఒక్కరికి కార్డు వస్తుంది. ఇప్పుడు ఆధార్ కార్డు ఏ విధంగా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఏ విధంగా మనకు వాళ్ళకి పిఎస్సి వాళ్ళకి ఏ విధంగా అయితే కన్సెషన్ కార్డు ఇస్తూ ఉంటారో ఆ విధంగా మనకు ఒక డేటాబేస్ లాగా ప్రతి ఒక్కరు కార్డు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా చేయాలని మేము నా క్వశ్చన్స్ ఇంకా ఎవరి దగ్గర ఏమైనా చాలా సర్వేలు చేసింటారు. ఏమంటే ఇది కొద్దిగా 1 and ఓన్లీ సర్వే అని చెప్తా ఉన్నారు. ఇంకా సర్వేలు దీన్ని ఏదైనా అప్డేట్ చేస్తారు కానీ ఇంకా సర్వే లేదు. మళ్ళీ పదే బయోమెట్రిక్ వేసుకోవడము, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా చేస్తున్నారు. కాబట్టి 1 టైం జాగ్రత్తగా చేసేస్తే పర్మనెంట్గా డేటాబేస్ ఉంటుంది. ఇంకా ఏమన్నా డౌట్స్? అన్ని దానాల కన్నా నేత్రదానం గొప్పదని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజ్ కుమార్ అన్నారు. కోట మండలంలోని ఉనుగుంటపాలెం గ్రామంలో ఎస్సీ ప్రాథమిక పాఠశాలలో రమేష్ ఐకేర్ కంటి వైద్య నిపుణులు వంజీవక రమేష్ నేతృత్వంలో కంటి వైద్య శిబిరం జరిగింది. విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి ఆదిలక్ష్మిల జ్ఞాపకార్థం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కంటి వైద్య శిబిరాన్ని ప్రధానోపాధ్యాయులు బి రాజ్ కుమార్, డాక్టర్ వంజీవక రమేష్ మరియు వారి సిబ్బంది పర్యవేక్షణలో వీరావ్ ఫౌండేషన్ కార్యదర్శి ఎం విజయలక్ష్మి స్థానికులు ఉన్నారు. ఇది చాలా బృహత్తరమైన మంచి కార్యక్రమం. అక్కడ ఆ పటంలో ఉన్నటువంటి మహాత్ముడు
యూనిట్కి మేము యూనిట్లో పనిచేసేవాళ్ళం సంఘంలో. నేను వచ్చేలేక ఆయన లేరు. అయితే నాకు ఆయనతో ఒక 5 రోజులు మాత్రమే పరిచయం. అప్పుడప్పుడు నేను కలిసేవాడిని సార్ని. ఆయన టీచర్లకు కూడా ఒక విధంగా సేవా గుణం ఇలా అయితే వీళ్ళ తండ్రి గారు లీలామోహన్ సార్ సార్ తండ్రి గారు టీచర్లకు ఏదైనా ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని చెప్పి మా టీచర్లు ఆ జాతికి అంకితం అయిపోయి తన కుటుంబ బాధ్యతలు కూడా మర్చిపోయి యూత్ సంఘానికే ఎక్కువ సేవ చేశారు. వాళ్ళని ఈ సందర్భంగా నేను స్మరించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం పెట్టడం కూడా మంచి ఉద్దేశంతో పెట్టబడింది. నయనం ప్రధానం, కళ్ళు ప్రధానమైనది. పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరికైనా అవసరం అయితే ఆపరేషన్ చేసేదానికి కూడా వాళ్ళు రెఫర్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి మన ఊనుగుంట గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే రమేష్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసే దాంట్లో పాల్పంచుకున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మన మధ్య లేకపోయినా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు, ముప్పవరపు ఆదిలక్ష్మి గారు, వీరిద్దరూ మరి మంచి దంపతులని చెప్పొచ్చు. నాకు మా సోదరుడు లీలామోహన్ గారు గత 25 సంవత్సరాల నుంచి తెలుసు. నేను ఉద్యోగం చేరినప్పటి నుంచి కూడా ఆయన కోట మండలంలో వాకాళ్ళలో అంతా జర్నలిస్ట్గా ఉన్నారు. చాలా తెలివిగలవాడు, చక్కగా వార్తలు రాయగలడు. అయితే ఇటువంటి సేవా గుణం ఆయనలో ఎలా వచ్చిందంటే వారి తండ్రి గారు చేసినటువంటి విద్యార్థులకు చేసినటువంటి సేవను ఆయన ఆపకూడదు అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ తండ్రి గారు చనిపోయిన తర్వాత నుంచి ప్రారంభించాడు ఆయన సేవ. చాలా కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను నేను. చాలా మంది విద్యార్థులకు కూడా సహాయం చేస్తున్నాడు. చాలా నగర్ల నేత్ర వైద్య శిబిరాలు పెట్టినాడు, రక్తదాన శిబిరాలు పెట్టినాడు. ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో చూడండి, దాదాపు ఎన్నో కార్యక్రమం అంటే 10,000 కార్యక్రమం అన్నాడంటే చూడండి, సేవ అనేది ఊరికే రాదు. ఈరోజు మేమందరం కూడా వచ్చామంటే మనమే రూపాయి డబ్బులు కట్టాలి. హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. అయితే ఉచితంగా ఆయనకు ఒక మనసు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ రమేష్ కూడా వాటిలో చక్కగా ఈ కంటి డాక్టర్గా ఆయన పరీక్షలు చేస్తున్నాడు. తర్వాత రెఫర్ చేసి నెల్లూరు హాస్పిటల్స్కి పంపిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం మా పాఠశాలకు కూడా, అంటే మన ఊరికి, ఊనుగుంటపాళ్ళెం ఊరికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మా ప్రోత్సాహం కూడా తప్పకుండా ఉంటుంది. మా గ్రామస్తులు వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు చిన్న కోఆపరేషన్ మేము తప్పకుండా ఇస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు అంటే శ్రీ విద్యా వికాస్ పాఠశాల యాజమాన్య సభ్యులు మరియు మాజీ ప్రిన్సిపాల్ అయినటువంటి ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతంలో, అంటే కోట సమితి ఏరియాలో ముందుగా పారిచల వర్గాలు, తర్వాత మోమిడి, చిట్టేడు, కుక్కుపాడు గ్రామాల్లో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆయన విద్యా వికాస్ స్కూల్ ప్రారంభించి కొంతమంది సభ్యులతో ఈ స్కూల్ని ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంతంలో విద్యా వ్యాప్తి కోసం బాగా కృషి చేశారు. ఆయన 2008లో చనిపోయారు. చనిపోయిన అనంతరం ఈ ఎంవీ రావు ఫౌండేషన్ 2009లో ప్రారంభించాం. ఆనాటి నుంచి నేటి వరకు 10,605 కార్యక్రమాలు నిర్వహించాం. ఇది 10,606వ కార్యక్రమం. మేము మా ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా కంటి వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, చలివేంద్రాలు, అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన వస్తు సామాగ్రి, ఇలాంటివి ఎన్నో పాత నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చేశాము. అదేవిధంగా ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకి అవార్డులు, రివార్డులు కూడా ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ విధంగా మా ఫౌండేషన్ అనునిత్యం ఎవరిని ఆశించకుండా కేవలం మా తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ ద్వారానే ఈ కార్యక్రమాలు చేశాం. 2022లో మా తల్లి ఆదిలక్ష్మి గారు మరణించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మరీ 1 year ఆపి, ఆ బాధలో పెన్షన్ రాక మరీ తిరిగి పునఃప్రారంభించి విరివిగా చేస్తున్నాం. దీనికి
ప్రతి ఒక్కరూ మా ఉపాధ్యాయులు కానీ లేకపోతే మా ఏరియా వాళ్ళు కానీ రక్తదాతలు కానీ అందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన కోట మండలం ఊరుగుంటపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి రాజకుమార్, ఆయన మా చిన్ననాటి నుంచి స్నేహితుడు, అంటే ఆయన చిన్న వయసైనా స్నేహితుడు. ఆ రోజు ఈ స్నేహం కొనసాగుతుంది. ఊరుగుంటపాలెంలో పెడతామనగానే అక్కడ పాఠశాలలో కొన్ని వసతులు లేక మన మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఈ శిబిరాన్ని ప్రారంభించాం. అందరూ ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి. మన కోటలో రమేష్ ఐ కేర్ అనే ప్రఖ్యాత డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఈ కంటి వైద్య శిబిరం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసి వారికి అవసరమైన కంటి అద్దాలు అక్కడ 1500 అయితే ఇక్కడ తక్కువ రేటుకు మీకు ఇస్తారు. అదేవిధంగా ఎవరైనా ముఖ్యంగా ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు ఉంటే ఈరోజే నెల్లూరు వాసన్ ఐ కేర్లో కంటి ఆపరేషన్ ఉచితంగా చేయించి రేపు సాయంత్రం తిరిగి పంపిస్తారు. ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఈరోజు ఆపరేషన్ ఎవరైనా ఉంటే వెళ్ళేదానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. కోట మండలంలోని అగ్రికల్చర్ కార్యాలయాన్ని సందర్శించిన వెంకటగిరి ఏడి అనసూయ ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం కోట్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక ధరలకు రైతులకు ఎరువులను విక్రయించిన వారిపై చర్యలు తప్పవని, లైసెన్సులు రద్దు చేయబడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట అగ్రికల్చర్ ఆఫీసర్ సుచంద్ర ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నతనం నుంచే సేవా గుణం అలవర్చుకుని చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆన్బిన్ సువండంగల్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి తమిళనాడుతో పాటు ఆంధ్రలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న యువకుడు కోట మండలం విద్యానగర్ కు చెందిన భూపతి మోహన్ సాయి నిన్న రాత్రి కోట విద్యానగర్ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు అదేవిధంగా భిక్షాటన చేస్తున్నటువంటి బిచ్చగాళ్లకు దాదాపు 50 మందికి దుప్పట్లు, బ్రెడ్, పండ్లు, నీరు అందించి సేవా గుణాన్ని చాటుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట పీపుల్ ప్రొటెక్షన్ సేవా సంస్థ, మిజూరు మల్లికార్జున్, బహుజన ఐక్య వేదిక నాయకులు పాలమల్లి పనబాక హేమంత్, కుదురుకోటి బహుజన యువత ఎంపేటి సాయి, నెల్లిపూడి రాహుల్ పాల్గొన్నారు. తీసుకురా నీళ్ళు కూడా ఇస్తాను అన్న ఇదిగో ఏడున్నారు కొంతమంది వచ్చేసా బ్రెడ్లు తీసుకో ఆడిద్దులే తీసుకో నువ్వు గొప్పలు క్లీన్ చేయరు పిచ్చకాలు అక్కడ వాళ్ళు కాలే ఉండాలి పిచ్చకాలు సాయి సరే రండి అన్న నాకు వస్తున్నా దీన్ని కూడా దగ్గర అయిపోయింది కదన్నా
పనుకోవాలి నాన్న కూర్చో తీసుకుంటా ఫోటో తీసుకో ఓకే ఓకే మరా అది బండ్లు తీసుకోండి. కోట మండలంలోని మండల స్థాయి సైన్స్ ఫెయిర్ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కోట విద్యాశాఖ అధికారి మస్తానయ్య ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను అభినందించిన ఎంఈఓ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండలంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే శిక్షణ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షన్ల దినోత్సవం. పాల్గొన్న పాసం సునీల్ కుమార్. సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ హాజరు తప్పనిసరి, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించిన కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్.
ప్రతి రైతుకు యూరియా అందేలా చూడాలి. వెంకటగిరి ఏడి అనసూయ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్తే.